ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కర్కాటక రాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార పరిస్థితిని కనుక మనం గ్రహస్థ పరిస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే బుధుడు సంచారం చేస్తున్నాడు, తృతీయంలో కేతు సంచారం చేస్తున్నాడు, అష్టమంలో శని వక్రించి సంచారం చేస్తున్నాడు, భాగ్యంలో రాహువు, దశమంలో కుజుడు, లాభంలో గురుడు, వ్యయంలో రవి శుక్రులు సంచారం చేస్తున్నారు. 6వ తేదీన అంటే జూలై 6వ తేదీన శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 12వ తేదీన కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు, అంటే లాభంలోకి వస్తాడు. అలాగే 16వ తేదీన రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. 19వ తేదీన బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. 31వ తేదీన శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కర్కాటక రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో చాలా వరకు కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి వ్యయస్థానంలో ధనాధిపతి శుక్రుడు వీళ్ళకి వ్యయస్థానంలో ఉన్నాడు. ధనాధిపతి రవి వీళ్ళకి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే కుటుంబాధిపతి శుక్రుడు కూడా వీళ్ళకి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల అంతా కూడా కొంచెం ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి దశమాధిపతి కుజుడు స్వక్షేత్రంలోనే సంచారం చేయటం వల్ల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీరు చాలా ధైర్యవంతంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఉత్సాహంగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీ యొక్క ఏకపక్ష నిర్ధారణతో కాకుండా మీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో, మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిందలు పడకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి మీకు కొన్ని అనర్థాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పై అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండాలి. సహనంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఇక ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా 10వ దశమాధిపతి అయిన కుజుడు స్వక్షేత్రంలోనే సంచారం చేయటం వల్ల, అలాగే మీకు ఉద్యోగంలో మీరు చాలా కష్టపడి పని చేయడం జరుగుతుంది. అలాగే మీరు మీ నాయకత్వంలో మీ యొక్క చాలామంది ఉద్యోగులు మీ నాయకత్వంలో ముందుకు నడవటం జరుగుతుంది. ఉద్యోగంలో మీరు కష్టపడి పనిచేస్తారు. అలాగే మీ పనిని చూసి ఇతరులు కూడా స్ఫూర్తి పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది మీకు మంచి ఒక ప్లస్ పాయింట్గా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ క్రమంలో మీరు అంటే మీ యొక్క ప్రతిభకి మీరు చూపించే ప్రతిభకి గుర్తింపు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో గురుడు సంచారం చేస్తున్నాడు. ఈ లాభస్థానంలో గురుడు సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న ప్రతి కృషి కూడా ప్రతి శ్రమ కూడా మీకు మంచి విజయాలను తీసుకొచ్చి పెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ప్రణాళికలు కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులందరికీ కూడా వాళ్ళ కృషి విజయం దిశగా వెళ్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చతుర్థాధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు, 1000 స్థానంలో ఉంటాడు. అందువల్ల జూలై 7 తర్వాత మళ్ళీ 6వ తారీఖు తర్వాత 7వ తేదీ నుంచి శుక్రుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా సుదీర్ఘంగా చేస్తున్న ప్రణాళికలు ఏవైనా సరే మీకు ఖచ్చితంగా విజయాన్ని తీసుకొస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని మీరు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా లాభస్థానంలో గురుడు ఉన్నాడు, చాలా మేలు చేస్తాడు. వీళ్ళకి ఖచ్చితంగా కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే బుధుడు వీళ్ళకి 18వ తేదీ వరకు కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అందువల్ల బంధువులతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ మాటను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు బంధువులతో విరోధాలను పెంచుకోకుండా ఉండటం మంచిది. అలాగే దుష్టులతో సహవాసం చేయకుండా ఉండటం కూడా మంచిది. అలాగే వేళకాని వేళల్లో భోజనం చేయటం, నిద్రా సమయాలు మారటం, భోజన సమయాలు మారటం ఇలాంటివి కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 19వ తేదీ నుంచి బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు కాబట్టి, అంటే మీ యొక్క కుటుంబ స్థానంలోకి వస్తాడు, ధనస్థానంలోకి వస్తాడు కాబట్టి మీకు చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ధన లాభాలు కలుగుతాయి, విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చాలా వరకు ఆనందంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి శుక్రుడు 7వ తేదీ నుంచి ఆయన ద్వితీయ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా శుక్రుడు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు, వస్త్ర లాభాలను ఇస్తాడు, స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు. శుభకార్యాలలో కూడా పాల్గొనడానికి మీకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. చాలా హ్యాపీగా సంతోషంగా కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శుక్రుడు 31వ తేదీ నుంచి కూడా వీళ్ళకి సింహరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. చాలా హ్యాపీగా సంతోషంగా శుక్రుడు ఈ నెలంతా కూడా ఈ రాశికి చెందించారు. అంటే 6వ తేదీ తర్వాత నుంచి, అంటే 7వ తేదీ నుంచి శుక్రుడు వీళ్ళకి చాలా వరకు బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే రవి మొదటి స్థానంలో ఉండటం వల్ల రవి
రవి 16వ తేదీ నుంచి ఈ కర్కాటక రాశి ప్రవేశించడం వల్ల అప్పటి వరకు రవి 1000 స్థానంలో ఉంటాడు 16వ తేదీ వరకు. 16 నుంచి రవి జన్మరాశిలోకి ప్రవేశించేయటం వల్ల కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకొని అనారోగ్యాన్ని మీరు అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు బంధుమిత్రులతో కొంచెం సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనస్పర్ధలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ జూలై నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళకి ఈ నెలలో చాలా వరకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, లేకపోతే శివనామస్మరణం చేయండి, శివునికి అర్చనాది అభిషేకాలు చేయండి. దానివల్ల మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.